క్వశ్చన్ ఏంటంటే సరే ఇద్దరు ఎలాగో అంటే మహేష్ గారు 2 సార్లు వెళ్ళొచ్చారు, మీరు ఒకసారి వెళ్ళి విన్నర్ అయ్యి వచ్చారు కాబట్టి వన్ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, బిగ్ బాస్ జర్నీ అన్నది మీ కెరియర్స్కి లైఫ్స్కి యాడ్ ఆన్ అయ్యిందా, అడ్వాంటేజ్ అయ్యిందా? సన్నీ గారికి అన్డౌటెడ్లీ అయ్యింది, బట్ అయినా ఐ జస్ట్ వాంటెడ్ టు పుట్ ఇట్ ఆన్. సో జెన్యున్గా మీ ఆన్సర్స్ ఏం చెప్తారండి? ఏం లేదండి, బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఒక మూవీకి ఒక క్యారెక్టర్కి ఒక 10 ఆప్షన్స్ తీసుకుంటే నాది 8, 9 ఉండేది అనుకోండి. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత అక్కడి నుంచి 3, 4కి వెళ్ళింది. ఆప్షన్ అనేది కొంచెం పెరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవడైతే జనాలకు ఆల్రెడీ నోటెడో వాడినే తీసుకుంటారు. అంటే మ్యాక్సిమం ఫస్ట్ ప్రిఫరెన్స్ వాడుకోండి. సో మనం వెళ్ళిపోయి ఎక్కువ నోటే అంటే మనం తీసుకున్న రిస్క్ గాను ఇండస్ట్రీకి బయటకు వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో మనకు వచ్చిన మంచి పేరుకి ఓకే మనము ఇంత కష్టపడ్డాం కాబట్టి ఇది వచ్చింది, అది ఖచ్చితంగా ఉంటుంది. అది కాకపోతే అది కూడా మన యాటిట్యూడ్ బట్టి ఉంటుంది. డిపెండ్స్ అపాన్ యు. వెళ్ళి ఉన్న పేరు పోగొట్టుకొని వచ్చినాడా, మొత్తం హౌలగాడే వచ్చినాడా, లేదా మంచోడే వచ్చినాడా. అదే యాక్చువల్లీ పాజిటివ్ అయిన వాళ్ళు ఉన్నారు, నెగిటివ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అంటే నాదేంటంటే నా వీడియోస్ చూసి వీడు ఇదే అనుకున్నారు, వీడు ఒక ఎడ్డిగాడు, వీడు ఇట్లా ఉంటాడేమో అనుకున్నారు. కానీ బట్ బిగ్ బాస్లో నన్ను చూసిన తర్వాత ఓకే మామూలు మహేష్ ఇలా ఉంటాడు, బట్ యాక్టర్ మహేష్ ఇలా ఉంటాడు అనేది వచ్చింది. నేను అక్కడ ఇంప్రెస్ చేయగలిగా, ఇక్కడ ఇంప్రెస్ చేయగలిగా. ఓకే నేను బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు నేను అనుకుంది ఒకటే, నేను అలాగుంటా, చూద్దాం ఎన్ని రోజులు పెడతారు నన్ను జనాలు, విసుగొచ్చి 2వ వారం పంపిస్తారు లేదు. సో 12 వీక్స్ పెట్టారు లాస్ట్ వరకు. ఓకే సన్నీ గారు నాదేం లేదండి, మీరు అన్నట్టు బెనిఫిట్స్ అవన్నీ పక్కన పెడితే స్టిల్ ఐఎమ్ స్ట్రగ్లింగ్ రైట్ టు రిలీజ్ మై మూవీ. సో మనం చూసే పేస్ ఒకటి ఉంటుంది, మనం ఇష్టపడతారు జనాలు, అది డెఫినెట్గా ఇది ఎండ్ ఆఫ్ ది డే మనం ఎంత ఇష్టపడ్డా కానీ వాళ్ళు ఇష్టపడే విధంగా మూవీస్ కానీ వాళ్ళు ఇష్టపడే విధంగా ప్రోగ్రామ్స్ కానీ చేయాలి. సో నా జాబ్ నేను చేస్తున్నాను, అది కనెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ బెనిఫిట్ అయితే 100% నేను ఇప్పటికదే చెప్తా. కెరియర్ పరంగా పక్కన పెడితే జనాలకి దగ్గరయ్యే ఒక మంచి ప్లేస్ అది. సో దానికి నేను ఎన్ని చేసినా కానీ మర్చిపోలేని ఫేమ్ అది. సో ఐ ఫీల్ ఆల్వేస్ హ్యాపీ. కెరియర్ పక్కన పెడితే పర్సనల్గా ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఆఫ్టర్ బిగ్ బాస్.